జగిత్యాల సారంగపూర్ మండలం లక్ష్మీదేవిపల్లె గ్రామంలో సీత్లదేవి ఆలయంలో సీత్లదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో ప్రధాన పాత్ర పోషించింది. మన గిరిజన సోదరులు రాజ్యాంగం ప్రకారం దళితులకు, గిరిజనులకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పింపచేయాలని ఉండగా, ఉమ్మడి రాష్ట్రంలో 10% గిరిజనులు ఉండగా 6% మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయబడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ 6% ఉన్న రిజర్వేషన్ల 10% చేశారు. కేసీఆర్ నాయకత్వంలో విద్యా ఉద్యోగ అవకాశాల్లో 10% రిజర్వేషన్లు కల్పింపబడ్డాయి. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి వీళ్ళ గిరిజనులు ఏదైతుందో ఒక విధంగా తోడు నిలిచిందో వారు కూడా నాంది పలికిందని చెప్పండి. ఇలా శీతలామాత భవానీ అమ్మవారి యొక్క దయతోనే ఏదైతుందో తప్పకుండా రాబోయే కాలం లోపల మన గిరిజనుల హక్కులకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వం మళ్ళీ మనకి ఏదైతుందో రాష్ట్రంలో ఏర్పాటు కాబట్టంతో అన్ని సౌకర్యాలు కల్పింపజేయబడతామని భావిస్తున్నాం. ఏదైనా ఈరోజు మరి ఇక్కడ లక్ష్మీపేట కేటీఆర్ గారి యొక్క కార్యక్రమం ఉండడంతో ముందస్తు రావడం జరిగింది. ఆ అమ్మవారి శీతల భావన అమ్మవారి దీవెనలు పొందుదామని చెప్పని దీనికి తోడు నిలిచినటువంటి మా బంజారా సోదరులకు అందరికీ కూడా, ఇంకా మా ఇతర ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులకు అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.